ప్రకాశం జిల్లా రాజకీయంపై చెరగని సంతకం కరణం బలరాం. ఇప్పుడు ఆయన వారసుడు బరిలోకొచ్చాడు. ఇన్నాళ్లు తండ్రి చాటు తనయుడుగా అడపాదడపా రాజకీయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న కరణం వెంకటేష్ ఈ ఎన్నికల ద్వారా రణనినాదం చేస్తున్నారు. యువనేతగా రాజకీయాల పట్ల ఆయనకున్న అభిప్రాయమేంటి? భ్రష్టు పట్టిన రాజకీయ ప్రక్షాళనకు తనవంతుగా ఎలాంటి కర్తవ్యాన్ని నిర్వర్తించనున్నారు? తండ్రి నుంచి వారసత్వంగా కేవలం హోదానే పొందాలనుకుంటున్నారా? ప్రజాసేవలో తండ్రిని మించిన తనయుడు అవ్వాలనుకుంటున్నారా? అసలు నియోజకవర్గ సమస్యలపై తనకున్న అవగాహన ఏంటి? తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన అద్దంకి తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి కరణం వెంకటేష్తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. వెంకటేష్ గారు చెప్పండి, ఒక ఉద్దండులు రాజకీయ చరిత్ర కలిగినటువంటి కరణం బలరాం గారి వారసంగా మీరు రాజకీయాలు రాబోతున్నారు. ఒక్కసారిగా రాజకీయ రంగంలో రావడంతో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వాస్తవానికి నేను పుట్టకముందే నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వారసుడిగా నేను ఈరోజు బరిలో హైగా ఉంటాయి. అందరికి కూడా దాన్ని తగ్గట్టుగా కష్టపడి మంచి పేరు సంపాదించుకోవాలని నేను కూడా చూస్తూ ఉన్నాను. రాజకీయాలు అంటే ఈరోజు నాకు కొత్త ఏం కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అన్న భావన నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ పార్టీకి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి? ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది. మనకి ఇంతకుముందు సాన్నిహిత్యం ఉన్న పెద్దలు కానివ్వండి, అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మంచి మెజారిటీ తెచ్చి మిమ్మల్ని మళ్ళీ అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి కూడా అందరూ కూడా ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ విషయానికి వస్తే ప్రధానంగా ఈ నియోజకవర్గంలో సామాన్యుల నుంచి కానీ ఒక స్థాయి వర్గ ప్రజలను కానీ వేధిస్తున్న ప్రధాన సమస్యలు ఏంటి? ఆ సమస్య పరిష్కారం కోసము మీ దగ్గర ఉన్న కార్యాచరణ కానీ ప్రణాళిక కానీ ఏదైనా ఉందా? నేను వాస్తవానికి సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసినప్పుడు కూడా ప్రతి గ్రామం గడపన నేను వెళ్ళాల్సి వచ్చింది. నేను ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఊరికి ఒక సమస్యలు ఏంటి, వాటిని ఎలా పరిష్కరించుకోవాలా, మనం ఫ్యూచర్లో ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఆ రోజే ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. దాదాపు ఈ సంవత్సరాల క్రితం జరిగింది ఇది. ప్రతి ఊరికి కూడా సపరేట్ మేనిఫెస్టో తయారు చేసాం. అన్నీ కూడా రేపు అధికారంలోకి రాగానే చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. కరణం బలరాం గారు కుమారుని వారసుగా కొనసాగడం రాజకీయ పరంగా లేదు, కరణం వెంకటేష్గా తన ముద్ర వేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? ఎలాంటి వినూత్న శ్రేణులు ఏమన్నా అవకాశం? నియోజకవర్గం మొత్తమే కాదు, డిస్ట్రిక్ట్ మొత్తం కూడా బలరాం గారు అబ్బాయి అంటూ ఉంటారు. మా బలరాం గారు అబ్బాయి ఉన్నాడు అని కాన్స్టిట్యున్సీ ప్రజలు అనుకుంటే చాలని ఎప్పుడు కూడా నేను భావిస్తూ ఉంటాను. వాళ్ళు చూపించే ఆదరణ కానివ్వండి, లేదంటే ప్రేమ కానివ్వండి, ఇంతకన్నా నాకు ఎక్కువేం కాదు. అందుకనే నేను ఎప్పుడు కూడా వాళ్ళ ఆదరణ, వాళ్ళ ప్రేమతో ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. ప్రస్తుతము రాజకీయాలు కలుషితమైనవి. ఇలాంటి నేపథ్యంలో రాజకీయ రంగంలోకి వచ్చే యువతకు మీరిచ్చే సలహా ఒక యువ నేతగా? రోజు రాజకీయాలు అంటే చాలా కమర్షియల్గా ఉన్నాయని చాలామంది భావన. అందుకనే చాలామంది కూడా అంటూ ఉంటారు, రాజకీయం అనగానే భయపడుతూ ఉంటారు. రాజకీయంలో ఉన్నామంటే చాలు అందరూ కూడా ఏంటంటే ఒక అభద్రతా భావన ఉంటుంది. దానికి భిన్నంగా మనం కూడా యువకులు ముందుకు రావాలని, అందరి ఆలోచనలు తప్పని చెప్పి నిరూపించాలని, అందరం కూడా రాజకీయం కేవలం ఒక డబ్బుతోనో లేదంటే కులాలతోనో లేదంటే స్వార్థంతోనే కాదు, మంచితనంతో పట్టుదలతో మంచి పనులు చేస్తే కూడా రాజకీయం చేయొచ్చని నిరూపించాలనేది నా కోరిక. అలా తప్పకుండా చేస్తాను. ఇది కరణం వెంకటేష్ గారి మనోగతం. అద్దంకి నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.